కేవలం నీ కోసం మాత్రమే నిన్ను నువ్వు నిరూపించుకో. ఈ సృష్టిలో అందం, ఐశ్వర్యం చూడకుండా ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. గుర్తుపెట్టుకోండి మిత్రమా, జరిగిపోయిన దానిని ఎవరూ మార్చలేరు, కానీ జరిగే దాని పట్ల నువ్వు ఎంత శ్రద్ధగా ఉంటావో అప్పుడే అంతా మంచి జరుగుతుంది. వృధాగా ఎన్నేళ్ళు గడిచాయో మరిచిపో. బలంగా కొన్ని నెలలు కష్టపడు చాలు, మిగిలిన జీవితం అంతా మారిపోతుంది. వాడలు మేడలు అవ్వచ్చు, మేడలు ఓడలు అవ్వచ్చు. స్థానం ఏదైనా, స్థాయి ఏదైనా ఆనందాన్ని నిర్మించుకునే మనసు ఉండాలి. విత్తనానికి ఎరువు, పురుగుమందు, నీరు ఎలాగో విజయానికి ఓపిక అలాగా. ఇది వాయిదా వేయడాన్ని తొలగిస్తుంది, క్రమశిక్షణను అందిస్తుంది, పట్టుదల పెంచుతుంది. మనకు శత్రువులు పెరుగుతున్నారంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, తప్పు చేసే వాళ్లకు అది తప్పని చెబుతున్నామని. ఆలోచించండి మిత్రమా. జీవితంలో నేర్చుకున్న ప్రతిదీ ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడవచ్చు. అది పని అయినా, జ్ఞానం అయినా. మాట్లాడటం దేవుడిచ్చిన వరం, కానీ నీ ఆధీనంలో ఉంచుకొని మాట్లాడు. అర్థం చేసుకోండి మిత్రమా, ఒక్కోసారి మనుషులు మారిపోయారు అనుకుంటాం, కానీ నిజానికి అదే వాళ్ళ నిజస్వరూపం అని తెలుసుకోలేం. ఈ రోజుల్లో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే ఎక్కువ విలువ ఉంది. నేను నాది అనుకుంటే అందరూ పరాయి వాళ్ళలాగే కనిపిస్తారు. మనం మనది అనుకుంటే అందరూ మన వాళ్ళలాగే అనిపిస్తారు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, మన వల్ల ఒకరు సంతోషంగా ఉంటే ఆ సంతోషంలో ఎప్పటికీ మనం ఉంటాం. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరిచిపోతే కానీ బతకలేం. కొన్ని జ్ఞాపకాలను గుర్తించుకుంటే గాని ఎదగలేం. గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనిషి ఎంత సంపాదించినా బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు. జీవితంలో ముందుకు వెళ్ళడం ఎంత ముఖ్యమో అవసరమైనప్పుడు ఆగిపోవడం కూడా అంతే ముఖ్యం. కన్నీటి నుంచే కసి పుట్టాలి, అవమానాల నుంచే ఏదైనా సాధించే పట్టుదల అలవర్చుకోవాలి. ఎగతాళి నుంచే ఉన్నత శిఖరాలకు ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.